అంటే సెలవు. కుటుంబంతో గడపటం, ఫ్రెండ్స్తో బయటకెళ్ళటం, సినిమా, షాపింగ్, ట్రిప్పులు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఆదివారం ఒక ప్రత్యేకమైన రోజు. కానీ ఒక్కసారి ఆలోచించండి. దీని వెనుకున్న కథ తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే మనం ఈ రోజు అనుభవిస్తున్న ఆదివారం సెలవు అనేది ఎవరో ఉచితంగా ఇచ్చిన కానుక కాదు. దాని వెనుక బ్రిటిష్ కాలం నాటి కార్మికుల కష్టం, దోపిడీ, పోరాటం, ముఖ్యంగా ఒక భారతీయ కార్మికుడి నాయకుడి పట్టుదల కూడా ఉంది. ఆయన పేరు నారాయణ్ మేఘాజీ లోఖండే. 19వ శతాబ్దంలో బాంబే అంటే నేటి ముంబై భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటి. ముఖ్యంగా టెక్స్టైల్స్ మిల్లులో వేలాది మంది భారతీయ కార్మికులు పనిచేసేవాళ్ళు. కానీ వాళ్ళ పరిస్థితి మాత్రం దారుణం. విశ్రాంతి లేదు, వారాంతపు సెలవు లేదు, పని గంటలు కూడా చాలా ఎక్కువ. ఒకవైపు మిల్లుల ఉత్పత్తి పెంచుకోవాలని యజమానుల ప్రయత్నం, మరోవైపు కార్మికుల జీవితాలు మాత్రం నలిగిపోతున్నాయి. ఇక్కడే రంగంలోకి వచ్చారు నారాయణ్ మేఘాజీ లోఖండే. కార్మికులకు వారానికి కనీసం ఒక్కరోజు సెలవు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, రోజు మధ్యాహ్నం కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాలని, పని సమయాలను నియంత్రించాలని కూడా కోరారు. 1880లలోనే ఆయన ఈ డిమాండ్ల కోసం గట్టిగానే పోరాడారు. కానీ బ్రిటిష్ పాలనలో ఉన్న మిల్ యజమానులు అంత సులభంగా ఒప్పుకోలేదు. కార్మికులు సెలవు తీసుకుంటే ఉత్పత్తి ఎలా ఎదుగుతుంది అని వారి వాదన. కానీ లోఖండే వెనక్కి తగ్గలేదు. కార్మికులను సంఘటితం చేశారు. వేలాది మంది కార్మికులను ఒక చోటకి తీసుకొచ్చారు. 1890 ఏప్రిల్ 24న ముంబైలోని మహాలక్ష్మి రేస్ కోర్స్లో జరిగిన భారీ సమావేశానికి సుమారు 10,000 మంది కార్మికులు హాజరైనట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ సమావేశం కార్మికుల ఐక్యతను స్పష్టంగా చూపించింది. ఇక మిల్ యజమానులపై ఒత్తిడి పెరిగింది. చివరకొచ్చింది ఆ చారిత్రాత్మక రోజు 10 జూన్ 1890. ఆ రోజునే బాంబే మిల్ ఓనర్స్ అసోసియేషన్ కార్మికులకు ఆదివారం వారాంతపు సెలవు ఇవ్వాలని అంగీకరించింది. భారత కార్మిక చరిత్రలో ఇదొక కీలక మలుపు. అంటే మనం ఈరోజు సండే హాలిడే అని సాధారణంగా భావిస్తున్న దీని వెనుక కార్మిక హక్కుల కోసం జరిగిన పోరాటం కూడా ఉంది. అయితే ఇక్కడ మరొక ప్రశ్న కూడా ఉంది. ఆదివారాన్నే ఎందుకు ఎంచుకున్నారని. దానికి ప్రపంచ చరిత్రతో సంబంధం కూడా ఉంది. క్రైస్తవ సంప్రదాయంలో ఆదివారం ప్రార్థనకు ముఖ్యమైన రోజు. బ్రిటిష్ పాలకులు యూరోప్లోని క్రైస్తవ సమాజాల్లో ఆదివారం ఇప్పటికే విశ్రాంతి, ప్రార్థనకు సంబంధించిన రోజు. అందువల్ల ఆదివారం వారాంతపు విశ్రాంతి దినంగా స్థిరపడిన సంప్రదాయం భారతదేశంలో వలస పాలన వ్యవస్థలో కూడా వచ్చింది. అయితే భారతీయ కార్మికులకు ఆ సెలవు హక్కుగా అందేలా చేయటంలో లోఖండే మరియు కార్మిక ఉద్యమం కీలక పాత్ర పోషించింది. మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, లోఖండే కేవలం ఆదివారం సెలవు కోసం మాత్రమే కాదు, మధ్యాహ్నం అరగంట విశ్రాంతి వంటి కార్మిక హక్కుల కోసం కూడా డిమాండ్ చేశారు. తర్వాతి కాలంలో ఇవే అంశాలు భారత కార్మిక చట్టాల అభివృద్ధిలో భాగమయ్యాయి. అందుకే ఈ రోజు మనం ఆదివారం ఉదయం లేటుగా నిద్రలేచి ఈ రోజు ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారి గుర్తుకో చేసుకోవాల్సిన పేరు మాత్రం ఉంది. అదే నారాయణ్ మేఘాజీ లోఖండే. ఎందుకంటే ఆదివారం సెలవు అనేది కేవలం క్యాలెండర్లో ఉన్న ఒక్క రోజు కాదు. ఒకప్పుడు రోజు గంటల తరబడి, వారానికి 7 రోజులు పనిచేసిన కార్మికులు తమ హక్కు కోసం చేసిన పోరాటానికి గుర్తు. ఈ 1890 జూన్ 10న స్టార్ట్ అయిన ఈ వారాంతపు సెలవు సంప్రదాయం ఈరోజు కోట్లాది భారతీయుల జీవితంలో ఒక భాగమైంది. అందుకే ఇకపై ఆదివారం వస్తే సండే కాబట్టి సెలవు మాత్రం అనుకోకండి. ఒకప్పుడు ఎవరు పోరాడి సాధించిన విశ్రాంతి హక్కు అని కూడా గుర్తు చేసుకోండి. ఎందుకంటే మనం ఎంజాయ్ చేస్తున్న ఒక్కరోజు సెలవు వెనుక వేలాది మంది కార్మికుల చెమట ఉంది, పోరాటం ఉంది, ఒక నాయకుడి పట్టుదల కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.